తెలుగు నీకు వచ్చా? రాసిందేదే తెలుగు. తెలుగా ఇది చెప్పు. ఫుల్గా ఉన్నది ఇప్పుడు చదువు. 33 భాషలు వస్తాయి. అన్ని భాషలు ఏదో భాష చదువుకుంటారు. చదువు. బేసు బేసు జాబులు వచ్చినాయి. జాబు చూసిన తక్షణమే ఢిల్లీకి చేరుకోవాలి. ఢిల్లీకి వెళ్లి సుల్తాన్ గుర్రాలు పెట్టి సవారు గాయించిన రాజులకు 5 కోట మైదాపురమేనా 4 దిశ రాజ్యములలో 1 దిశ రాజ్యమేనా సుల్తాన్ ఏకే గురము అతను పట్టే పటసింహాసనమేనా. అంతేకాకుండా సుల్తాన్ కూతురు పట్టపరాని ఇనామ తెచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నాను రాసినారా మహామంత్రి. కాదు ముందు రాసిన బహుమతులు 5 కోట మైదాపురం మీకే, నాకే 4 సాధ్యం 1 సాధ్యం మీకే. వాడు ఎక్కే గురం పట్టే పట్ట కట్టుకుంటే నీకే. వాళ్ళ కూతురులో పట్టపరాని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఏమట్లా ఇనామల మాట సుల్తాన్ కూతురు నీకెందుకురా? ఎందుకంటే సుల్తాన్ ఎవరు? నువ్వు సుల్తాన్ గుర్రాన్ని పడి సవారుగా ఇస్తావా? మా వాళ్ళు కాదు, మా ఇంటికి పని కుక్క దొరింది, దాన్ని పట్టుకోలేకుండా పంది కుక్కలు పట్టుకోలేదు. నా కొడుకు నీకు సుల్తాన్ కూతురు ఇస్తారా? పట్టేది సుల్తాన్ ముస్లింస్ కావచ్చు కానీ ఏ రాజైనా ఏ వీరుడైనా ఎటువంటి పాలెగాడైనా కులం మతం భేదం లేకుండా ఎవరైతే సుల్తాన్ గుర్రాన్ని పడి సవారుగా ఇస్తారో అటువంటి రాజులకు మాత్రమే అయినా ఢిల్లీకి పోయే మునుపుగా నా తమ్ముడు ధర్మసింగ్ రాజుని ఆస్థానం కాదు నా చిన్నప్పమ్మగా వెళ్ళవచ్చు. అర్జుకి బయటారా ఎల్లప్ప గారి యొక్క ఆత్మశాంతి కోరుకుంటూ శాంతమ్మ తెలత్తి గారండి ఇదే పుణ్య కలగడమున 100 రూపాయలు సమర్పించినటువంటి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు కూడా రాజా రాజై రాజు రాజా
అవురా మహామంత్రి. మహామంత్రి నిర్మిస్తున్నా ఈ అర్ధరాత్రి వేళలో నచ్చ నడివీధులు పలుగా నడుచబోతున్నావు. ఎవరు? అయ్యప్ప స్వామి భక్తుని. అయ్యప్ప స్వామి భక్తుడు. అయ్యప్ప స్వామి భక్తుడు ఎక్కడుంటారా? ఎక్కడుంటాడు? గుళ్ళో ఉంటాడు. గుళ్ళో కాదు, అయ్యప్ప కొండకు చేరుకుంటా ఉంటాడు. జ్యోతి కదా పోతాయి ఇట్లా. అవును, బావులని పోతున్నావు. ఈ అర్ధరాత్రి వేళ పల్లెంబడి తిరుగుతున్నావు. ఏమి కారణం? అప్పుడు వాళ్ళు తట్టుకోలేక, పిల్లని పోరు పడలేక, పిల్లలు వాళ్ళు భరించలేక మాల వేసుకొని పోతాను. వీళ్ళు ఆ మాల వేసుకొని నువ్వు ఎప్పుడు మాల మీద ఉంటే నీకు పెళ్ళాలి బాధ అప్పుల బాధ ఎలా జరుగుతుంది అనుకున్నావు? ఏముందిప్పా, నీలాంటి వాళ్ళ కాడికి పోతా పొద్దున్నే అప్పు చేస్తా, సాయంత్రం తిరిగి ఇచ్చేస్తా చెప్తా. వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకో, పొద్దున్నే మాల 20 అప్పు కోసం వచ్చానుకో, డబ్బులు ఇమ్మని మాల వేసుకొని రెడీగా ఉంటా, కొండ మీద తిప్పుకోవచ్చు ఇస్తా చెప్తా. అంటే ఎప్పుడు మాల మీదనే ఉంటావు 24 hours. వాళ్ళకి అప్పు ఇచ్చేది లేదు, ఈ కొండకు పోయేదే, కొండకు పోయేది లేదు. అయినా ఎన్ని రోజులు మాల వేస్తున్నావు? 52 రోజులు. 52 రోజులు మాల మీదనే ఉన్నావు. అయినే ఇక్కడ ఏ కొండకు మాల వేస్తున్నావు? ఇక్కడ తిరుపతి కొండ. తిరుపతి కొండ. తిరుమల కొండ. తిరుమల కొండ నాయకుడు ఉన్నాడా? గాలిబాపురం కా గాలి పక్క బయటకెళ్ళ. అయినే ఇంకెందుకు ఇక్కడ ఆలస్యం చేస్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్ళి రాపో. డబ్బులు ఎవరు ఇస్తారు? నువ్వు ఇచ్చే పోయేది అనుకోండి. నేను నీకు డబ్బులు ఇస్తాయి, నాకు ఆ యాప స్వామి కొండ మీద ఏ బహుమతులు ఇస్తావు? ఆ బహుమతులు ఏమంటావా? ఆ కొండలో నల్లట్రాల్లో తెల్లటి కావాలన్నాయి. అవి తెచ్చి నేను ఏం చేయవలను? నీ చేసుకోవట్లు దోమ ముందు ఎలగట్టావు అనుకో, నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నీ ముందు తెచ్చి మోచం వస్తుంది. నాకు అటువంటి బహుమతులు ఏమక్కర్లేదు, నా కోట్లో మస్తుగా ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర వెళ్ళిరారా. జరమేంట్రా జరము? జనము జనమే జనము. బడి జనం కొన జనము కాదు, జనం జనము పల్లె జనము అనాలి. బడి జనం దేవుడు బాగా దర్శనమైనాడా? పాతా అంటే దర్శనానికి అయ్యప్ప స్వామి ఎల్లుకలు తోరేశారు. నిన్ను దొంగస్వామి ఎంతో చేసింటారు. అట్టుగాడియా 52 రోజులు మాలేసుకుంటున్నాడు. వీడు పోతే దేవుడు మన దర్శనం కాడు, భక్తి చాలా పెద్దదిని ఎల్లుకలు తోరేశారు. ఇటైతే కుదరని చెప్పేసి పక్కన పరిగెత్తుకుంటా పోతే నాకంటే 3 స్వాములు గర్భుడిలో 20 శంకాలు కొట్టుకుంటా. స్వామి మీకు ఎందుకు శ్రమ, నా 20 నుంచి నా కాయ కొట్టనేది గుళ్ళో పూజారి 20 నుంచి ఏ చేసినాడు చాలా కాలం పడుతుంది నెయ్యి. మన భక్తి ఎక్కువ కదా, సన్యంలో మునిగిల్లా 52 రోజులు. అందుకోసమే అందరూ గడ్డ కట్టినాయి. నాది ఒకటే పాతాను. అయినా గుళ్ళో స్వామి పూజారి ఒక మాట ఏమన్నాడు? వచ్చే జ్యోతికి నీ తర్వాత 42 మంది స్వాములు మాలేసుకొని ఈ కొండకు రా, గుళ్ళో అయ్యప్ప స్వామి గోయిందా గోయిందా. అయ్యప్ప స్వామి గుళ్ళో ఉండకూడదని నీ ఆచారం మరో ఆచారం ఏం లేదా? తిప్పించమంటాడు అడుగుతానువే. అవును, నీదే రాజ్యము, నీదే ఊరు, నీ ఎక్కడి నుంచి వచ్చావు, మీ తల్లిదండ్రులు ఎవరుగా? అవురా మహామంత్రి. ఏప్ప నా కోటలు కోటలు నా పేటలు నా తల్లిదండ్రుల కుల గోత్రం